ఫిర్జాదిగూడ టు గోవా అట. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్. గోవా వెళ్ళినటువంటి 15 మంది ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిన్న కాంగ్రెస్లో చేరిన మరో 3 మేయర్కు మద్దతు ఇస్తున్నటువంటి 8 మందే త్వరలోనే కాంగ్రెస్ ఖాతాలోకి కార్పొరేషన్. ఇప్పటికే జవహర్ నగర్, బోడుప్పల్ కార్పొరేషన్లో హస్తగతం. సో కార్పొరేటర్లు కూడా ఆఖరికి టీఆర్ఎస్లో ఉండే పరిస్థితి. బీఆర్ఎస్లో వాళ్ళు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ గూటికి చేరుకుంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్పొరేషన్లు, చాలా మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఫిర్జాదిగూడకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో పడబోతా ఉంది. ఇప్పటికే బోడుప్పల్ పడింది, నెక్స్ట్ జవహర్ నగర్ కార్పొరేషన్ పడింది. ఇక మల్లారెడ్డికి ఈయన కూడా పార్టీ మారుతారనే వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాడనే వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమా అబద్ధమా పక్కన పెడితే అయితే పార్టీ మారాలన్న ఆలోచన అయితే ఎప్పటి నుంచో మల్లారెడ్డికి ఉంది. కాంగ్రెస్ లేకపోతాడా, లేకుంటే టీడీపీలో పోయి అధ్యక్షుడు అవుతాడా, ఇవన్నీ సెకండరీ. కానీ బీఆర్ఎస్ వీడే ఆలోచనలో మల్లారెడ్డి కూడా ఉన్నాడు. మల్లారెడ్డి కూడా పార్టీలో ఉండాలని ఇష్టమైతే లేదు. చూద్దాం ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా. ఇది శనార్థి తెలంగాణలో వచ్చినటువంటి ప్రముఖ వార్త. నెక్స్ట్ విహెచ్ తెలంగాణలో విహెచ్ గురించి కూడా నిన్న విహెచ్ ప్రెస్ మీట్ పెట్టి, గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ నాకు ఇస్తే గెలుచుకోండి అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం చూడండి. టికెట్ నాకు ఇస్తే గెలుచుకోనని అదే గాంధీ భవన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. గత 8 ఏళ్లలో ఒక్క పదవి ఇయ్యలే, రాజ్యసభకు అవకాశం కల్పించాలి, కురియన్ కమిటీ మొదట అట్లాగే వ్యూహకర్త సునీల్ కొనుగోలునే కలవాలి, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కురియన్ కమిటీ ఏదైతే 3 మెన్ కమిటీ ఉందో పార్లమెంట్లో ఎందుకు స్థానాలు తగ్గినాయి అనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఆ కురియన్ కమిటీ గత రాత్రి హైదరాబాద్ చేరుకుంది. సో ఇప్పుడు కురియన్ కమిటీ ఖచ్చితంగా సీరియస్గా దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఏం రిపోర్ట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీలో టెన్షన్. ఎందుకంటే ఈ నామినేటెడ్ పదవులు మొన్న ఇచ్చినటువంటివే వచ్చినాయి, ఇంకా చాలా ఇచ్చేటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏదైనా పదవులు రావాలన్నా ఏదైనా చేయాలంటే కూడా ఇప్పుడు కురియన్ కమిటీ ఇచ్చే నివేదిక చాలా సీరియస్గా ఉండబోతుంది. సో అందుకనే వ్యూహకర్త సునీల్ కొనుగోలును కలవాలి కురియన్ కమిటీ మొదట అనేది విహెచ్ చెప్తాను. ఎందుకంటే సికింద్రాబాద్ టికెట్ నాకు ఇస్తే గెలిచడం అనేది ఒక మాట, మరొకటి నాకు 8 ఏళ్లలో ఒక పదవి కూడా ఇవ్వలే.